అంతేకాదు ఈ రోజుకున్న విశిష్టత ఇంకోటి కూడా ఉంది. పూర్వం మురాసురుడు అనే రాక్షసుడుండేవాడు. ప్రజలను అష్టకష్టాలు పెట్టి ఆఖరికి శ్రీ మహావిష్ణువుతో యుద్ధానికి దిగాడు. యుద్ధం చేస్తున్న మురాసురుడు నీటిలోకి వెళ్లి దాక్కుంటాడు. యుద్ధం చేసి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు పక్కనే ఉన్న గృహలో నిద్రపోతూ ఉంటాడు. అలా మహావిష్ణువు నిద్రిస్తున్న సమయంలో నీటిలో నుంచి బయటకు వచ్చిన మురాసురుడు నిద్రలో ఉన్న విష్ణువుపై కత్తి దూశాడు. నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు తేజస్సు నుంచి ఒక కన్య ఉద్భవించి ఆ మురాసురుని సంహరిస్తుంది. అలా తన తేజస్సు నుంచి ఉద్భవించిన ఆ కన్యకు శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేశారు. అంతేకాకుండా నెలలోని తిథుల్లో ఏకాదశిని కూడా చేర్చారు. ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాస దీక్షలుండే వాళ్ళందరికీ వైకుంఠ దర్శనం కలగాలని ఆ ఏకాదశి వరం తీసుకుంది. ఓహో, అందుకే అన్నమాట ఈరోజు అంత స్పెషల్. అవునరా, అందుకే ముక్కోటి ఏకాదశి అంటే అంత ముఖ్యం మనకు. చాలా బాగా చెప్పావే అమ్మా. పదరా, క్యూ నడుస్తోంది. పదవే బాబు, మళ్ళీ వెనకబడిపోతాం.